ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 2026 డిసెంబర్ నెలలో శ్రీహరికోటలో ఇస్రో లాంచ్ ప్యాడ్ దగ్గర ఒక పెద్ద రాకెట్ నిలబడి ఉంది. దాని పేరు HLVM-3. సైంటిస్టులు దీన్ని ప్రేమగా బాహుబలి అని పిలుస్తారు. ఆ రాకెట్ లోపల ఒక క్యాప్సిల్ ఉంది, కానీ ఆ క్యాప్సిల్ లోపల ఏ మనిషి లేడు. అక్కడ ఉన్నది ఒక రోబోట్. ఆమె పేరు వ్యామిత్ర. మనిషిలా కనిపించే, మనిషిలా మాట్లాడే, మనిషిలా స్విచ్ ఆన్ చేసే ఒక హ్యూమనాయిడ్ రోబోట్. ఆమె మిషన్ ఒక్కటే. నిజమైన భారతీయ ఆస్ట్రోనట్స్ వెళ్లే ముందు డేంజర్ ని ఫేస్ చేయబోయేది ఈమె. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది ఇండియా చేయబోయే అతిపెద్ద, అతి డేంజరస్ మిషన్ గగన్యాన్ కదా. ఈ మిషన్ వెనక ఎన్నో ఫెయిల్ అయిన టెస్ట్లు ఉన్నాయి, ఎన్నో డిలేస్ కూడా ఉన్నాయి, ఎన్నో మీడియా క్రిటికైజేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ ఫెయిల్ అయినట్లు కనిపించే ప్రతి స్టెప్ వెనక ఒక పెద్ద ప్లాన్ మాత్రం ఉంది. ఈ రోజు మనం ఆ పూర్తి కథ స్టోరీని తెలుసుకుందాం. వ్యోమమిత్ర ఎవరు, ఆమె ఎందుకు ముందు రిస్క్ తీసుకుంటుంది, మరియు ఇండియా 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ని కట్టబోతుందా అనేది కూడా తెలుసుకుందాం. వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న విషయం, మీరు ఈ వీడియో మొత్తం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మాకు ఇలాంటి టాపిక్స్ చేయడానికి మరింత ఉత్సాహం వస్తుంది. ఈ స్టోరీ మొదలైంది 2018లో. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆగస్ట్ 15న ఎర్రకోట మీద నుంచి ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. ఇండియా 2022 నాటికి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయ్యే సందర్భంగా తన సొంత రాకెట్లు, తన సొంత ఆస్ట్రోనట్స్ ని స్పేస్ లోకి పంపాలని టార్గెట్ పెట్టింది. ఈ మిషన్ పేరు గగన్యాన్. గగన్ అంటే స్కై, యానా అంటే వెహికల్, అంటే స్కై వెహికల్ అని అర్థం. ఈ మిషన్ సక్సెస్ అయితే ఇండియా వరల్డ్ లోనే 4వ దేశంగా హిస్టరీ క్రియేట్ చేస్తుందని అప్పటి అనౌన్స్మెంట్ లో తేలింది. ఇప్పటి వరకు ఈ అచీవ్మెంట్ ని సాధించలేదు, కేవలం 3 దేశాలు మాత్రమే సాధించాయి. దాంట్లో మొదటిగా రష్యా, మరియు అమెరికా, మరియు చైనా తమ సొంత టెక్నాలజీతో తమ సొంత రాకెట్ లో మనుషుల్ని స్పేస్ కి పంపగలిగింది. కేవలం ఈ 3 దేశాలు మాత్రమే ఆ సక్సెస్ ని సాధించాయి. ఇండియా కూడా ఈ ఎక్స్క్లూజివ్ క్లబ్ లోకి 4వ దేశంగా చేరాలని చూస్తుంది. కానీ 2022 వచ్చేసింది, పోయింది. మిషన్ లాంచ్ కాలేదు. 2023, 24, 25 కూడా గడిచిపోయాయి. ఇప్పుడు 2026 కూడా మనం ఇంకా ఆ ఏడాది చివరిలో ఎన్నో మాటల్ని వింటున్నాం. మీడియాలో దీన్ని గగన్యాన్ డిలే అని అంటున్నారు అని పదే చూపిస్తున్నారు. కానీ ఈ డిలే వెనక అసలు రీజన్ ఏమిటో మనం ఇంకా తెలుసుకుందాం. కానీ ఈ డిలే వెనక అసలు రీజన్ ఏమిటో మీకు తెలుసా? 2026 ఫిబ్రవరిలో ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఢిల్లీలో మీడియాతో ఒక మాట మాట్లాడారు. ఆ మాట ఇప్పటికీ సైంటిఫిక్ కమ్యూనిటీలో అలా గుర్తుండిపోయింది. ఆయన అన్నారు, రాకెట్ సిస్టమ్ లో మనం 100కి 100 స్కోర్ చేయాలని అన్నారు. అంటే 1% కూడా ఎర్రర్ చోటు లేదని అని అర్థం. ఎందుకంత స్ట్రిక్ట్ గా అన్నారు? అదే టైంలో ఇస్రోకి చెందిన PSLV రాకెట్ వరుసగా 2 మిషన్ లో ఫెయిల్ అయింది. ఇది న్యూస్ లో పెద్ద హెడ్ లైన్ గా మారిపోయింది. ఇస్రో ఫెయిల్యూర్స్ అని చాలా ఛానల్స్ డిబేట్స్ పెట్టాయి. కానీ అక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీడియా సరిగ్గా చెప్పలేదు. గగన్యాన్ కోసం వాడే రాకెట్ HLVM-3 కి ఫెయిల్ అయిన PSLV రాకెట్ కి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ 2 పూర్తిగా వేరే క్వాలిఫికేషన్ ప్రాసెస్లు అని తేల్చి చెప్పారు. కానీ ఫెయిల్ అయింది అనే నెరేటివ్ ఒక్కసారిగా మొదలైతే దాన్ని ఆపడం కష్టం. అంతలో పార్లమెంటరీ స్టాండింగ్ కమ్యూనిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. గగన్యాన్ ప్రోగ్రెస్ కి బడ్జెట్ కట్స్ ఉన్నాయని, దాని వల్ల ప్రోగ్రెస్ స్లోగా ఉందని. అదే టైంలో ఒక హిందూ న్యూస్ పేపర్ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఇస్రో లోపల ఒక మెమో సర్క్యులేట్ అయ్యిందని, గగన్యాన్ తో పాటు వేరే కీ మిషన్స్ నుంచి సైంటిస్టులు, ఇంజనీర్స్ బయటికి వెళ్లిపోతున్నారని, దీన్ని ఆపడానికి ఆ మెమో ఇచ్చారని. ఈ 3 న్యూస్లు కలిపి చూస్తే రాకెట్ ఫెయిల్యూర్స్, బడ్జెట్ కట్స్, స్టాఫ్ ఎక్సోడస్, గగన్యాన్ ఒక ట్రబుల్ ప్రోగ్రామ్ లా కనిపిస్తుంది. చాలా మంది ఇది ఎప్పటికీ లాంచ్ అవ్వదని అని అన్నారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. అదే టైంలో తెర వెనక ఇస్రో ల్యాబ్స్ లో ఒక వేరే స్టోరీ నడుస్తుంది. 2026 జూలై 3న ఇస్రో ఒక క్రిటికల్ టెస్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తుంది. దీని పేరే సాల్ సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్. ఈ టెస్ట్ లో ఒక మార్క్ క్రూ మాడ్యూల్ ని 10 కిలోమీటర్స్ ఎత్తుకు పంపి అక్కడ నుంచి కిందకు వదులుతారు. ఆ మాడ్యూల్ సేఫ్ గా కిందకి రావాలంటే 10 పారాషూట్లు ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్ సీక్వెన్స్ లో ఓపెన్ అవ్వాలి.
ఒక్క పారాషూట్ కూడా ఫెయిల్ అయితే మొత్తం మిషన్ డేంజర్ లో పడుతుంది. అది సక్సెస్ అయింది. దీనికి 9 రోజుల తర్వాత జూలై 12న క్రూ మాడ్యూల్ సిస్టమ్ వాలిడేషన్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ఇక అంతకు ముందు TVD-1 అనే టెస్ట్ వెహికల్ మిషన్ కూడా క్రూ ఎస్కేప్ సిస్టమ్ కి టెస్ట్ చేశారు. ఈ సిస్టమ్ పని ఏమిటంటే రాకెట్ లాంచ్ అయ్యే టైంలో ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే కేవలం కొన్ని సెకండ్లోనే క్రూ మాడ్యూల్ ని రాకెట్ నుంచి వేరు చేసి ఆస్ట్రోనట్స్ ని సేఫ్ గా కిందకి తీసుకురావడం దీని పని. అది కూడా సక్సెస్ గా జరిగింది. అంతేకాదు 2 ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్స్ టెస్ట్ కూడా చేశారు. ఒక సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ ని ఏరోప్లేన్ నుంచి కిందకి డ్రాప్ చేశారు. డిక్లరేషన్ సిస్టమ్ అంటే స్పీడ్ తగ్గించే సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేశారు. HLVM-3 రాకెట్ విషయానికి వస్తే దీని ప్రొపల్షన్ స్టేజెస్, స్ట్రక్చర్స్ అన్ని డెవలప్మెంట్, గ్రౌండ్ టెస్టింగ్ పూర్తి చేసుకున్నాయి. ఈ రాకెట్ లో 2 HS-200 సాలిడ్ స్ట్రేప్ ఆన్ బూస్టర్స్, ఒక అప్గ్రేడ్ చేసిన L110 లిక్విడ్ కోర్ స్టేజ్ మరియు 32 టన్స్ అడ్వాన్స్ ప్రొపలెంట్ మోసుకెళ్లే C-32 క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఉన్నాయి. అందుకే దీనిని బాహుబలి అని పిలుస్తారు. అంటే మీడియా హెడ్లైన్స్ లో ఫెయిల్యూర్ అనే మాట కనిపిస్తున్న ప్రతిసారి రియాలిటీలో గగన్యాన్ ప్రోగ్రామ్ ఒక్కొక్క టెక్స్ట్ ని ఒక్కొక్క టెస్ట్ గా మార్చుకొని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తుందని అర్థం. ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం. వ్యామమిత్ర అంటే ఏమిటి? వ్యామ అంటే సంస్కృత్ లో స్కై అని అర్థం. మిత్ర అంటే ఫ్రెండ్. వ్యామమిత్ర ఒక హాఫ్ హ్యూమన్ మైండ్ రోబోట్. ఆమెకు ఫీమేల్ ఫీచర్స్ ఉంటాయి. ఆమె గ్రౌండ్ కంట్రోలర్స్ తో మాట్లాడగలదు, ఇన్స్ట్రుమెంట్ ప్యానల్స్ ని చదవగలదు మరియు క్రూ మాడ్యూల్ లో ఉన్న స్విచెస్ ని ఫిజికల్ గా ఆపరేట్ చేయగలదు. ఆమె పని ఏమిటంటే గగన్యాన్ ప్రోగ్రామ్ లో మొదట అన్క్రూవ్డ్ టెస్ట్ ఫ్లైట్ G1 లో ఎగరడం. ఆమె ఎక్కడ క్రూ ఫంక్షన్స్ ని సిమ్యులేట్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ అంటే ECLSS ని చెక్ చేస్తుంది. కంబైన్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయా, టెంపరేచర్ కరెక్ట్ గా ఉందా, ప్రెజర్ కరెక్ట్ గా ఉందా అని కూడా చెక్ చేస్తుంది. ఎందుకు నేరుగా మనుషుల్ని పంపకుండా ముందుగా రోబోట్ ని పంపుతున్నారు అనే క్వశ్చన్ మీకు వచ్చే ఉంటుంది. దీనికి ఆన్సర్ స్పేస్ హిస్టరీలోనే 1987లో రష్యాలో ఒక డాగ్ ని స్పేస్ లోకి పంపించింది. మనుషుల్ని పంపే ముందు స్పేస్ ఎన్విరాన్మెంటల్ మనుషుల బాడీకి సేఫ్ అయినా కాదా అని తెలుసుకోవడానికి ఎక్స్పెరిమెంట్ చేసినట్టు. అలాగే అమెరికా కూడా 1961లో ఒక హోమ్ అనే చింపాంజీని స్పేస్ కి పంపించింది. మనిషిని పంపే ముందు అదే ప్రిన్సిపల్ ని ఇండియా కూడా వాడుతుంది. కానీ యానిమల్ కి బదులుగా అడ్వాన్స్డ్ రోబోట్ ని వాడుతుంది. ఎందుకంటే రోబోట్ ఇచ్చే డేటా చాలా యాక్యురేట్ మరియు ఇథికల్లీ ఈజీగా ఉంటుంది కాబట్టి. వ్యోమమిత్ర అనే ఒక రోబోట్ ఒక్కటే G1 లో వెళ్ళదు. ఆమె G2, G3 అనే తర్వాత 2 అన్క్రూవ్డ్ మిషన్స్ లో కూడా ఎగురుతుంది. ఈ 3 మిషన్స్ సక్సెస్ అయితేనే చివరికి H1 అనే మిషన్ లో నిజమైన మనుషులు వెళతారు. ఇక్కడ ఒక ఎమోషనల్ యాంగిల్ ఉంది. వ్యోమమిత్ర అనేది కేవలం ఒక మిషన్ కాదు, ఆమె ఇండియా చేయబోయే అతిపెద్ద రిస్క్ ని ముందుగా తను తీసుకుంటుంది. రీట్రై, డిస్క్రీట్ ల్యాండింగ్ ఈ 3 పేజెస్ ని స్పేస్ మిషన్ లోనే అత్యంత డేంజరస్ పేజెస్ అంటారు. వ్యోమమిత్ర ఈ డేంజరస్ పేజెస్ ని ముందుగా ఫేస్ చేసి తన డేటాతో నిజమైన ఆస్ట్రోనట్స్ ప్రాణాలు కాపాడుతుంది. ఇంతకీ వ్యోమమిత్ర తర్వాత అసలు ఎవరు స్పేస్ కి వెళ్తారు? ఇండియా ఇప్పటికే 4 ఆస్ట్రోనట్స్ ని సెలెక్ట్ చేసింది. వీళ్ళని గగన్ యాత్రిలు అని పిలుస్తారు. వీళ్ళంతా ఇండియన్ ఫోర్స్ కి చెందిన పైలట్స్. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్ ప్రతాప్ మరియు శుభాంశు శుక్లా. వీళ్ళలో శుభాంశు శుక్లా పేరు మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే ఈయన ఇప్పటికీ ఒకసారి స్పేస్ కి వెళ్ళొచ్చిన వాడు. యాక్సియం 4 మిషన్ ద్వారా స్పేస్ ఎక్స్ రాకెట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఇది ఒక ప్రైవేట్ కమర్షియల్ మిషన్ గాని ఇది ఇండియాకి ఒక పెద్ద కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గగన్యాన్ H1 మిషన్ కోసం ఇండియా దగ్గర ఒక ఆస్ట్రోనట్ ఉన్నాడు. ఆయనకు రియల్ స్పేస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఈ 4 గగనయాత్రిల సేఫ్టీ కోసం ఇస్రో 100కి 100 అని పదే చెప్తుంది. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ కూడా వాళ్ళ ప్రాణాలని చాలా రిస్క్ లో పెట్టినట్లే. గగన్యాన్ ప్లాన్ లో అత్యంత రిస్కీ మూమెంట్ ఏమిటో తెలుసా? ఇది లాంచ్ కాదు, ఆర్బిట్ కూడా కాదు, ఇది ల్యాండ్.
ల్యాండింగ్. క్రూ మాడ్యూల్ అండమాన్ దీవుల దగ్గర సముద్రంలో స్ప్లాష్ డౌన్ అవ్వాలి అంటే పారాషూట్స్ కరెక్ట్ సీక్వెన్స్ లో ఓపెన్ అవ్వాలి. మాడ్యూల్ కరెక్ట్ యాంగిల్ లో నీళ్లో పడాలి. ఆ తర్వాతే దాన్ని రికవరీ చేయాలి. ఇప్పటి వరకు 2 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సక్సెస్ చేసింది. కానీ ఒక పూర్తి ఆర్బిటల్ రీట్రై ని G1, G2, G3 మిషన్స్ లో మాత్రమే నిజంగా టెస్ట్ చేయగలిగాం. అందుకే ఇస్రో వీటిని అత్యంత జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ గా చేస్తుంది. త్వరపడితే ఒక మిస్టేక్ మొత్తం ప్రోగ్రామ్ ని వెనక్కి తీసుకువెళ్ళిపోతుంది. గగన్యాన్ అనేది కేవలం ఒక మిషన్ కాదు, ఇది ఇండియా చేయబోయే అతిపెద్ద జర్నీలో మొదటి స్టెప్ మాత్రమే. సెంట్రల్ మినిస్టర్ ఇటీవల పార్లమెంట్ లో ఒక పెద్ద విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇండియాలో 2035 నాటికి తన సొంత స్పేస్ స్టేషన్ ఆపరేషనల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని పేరు భారతీయ అంతరిక్ష స్టేషన్, షార్ట్ గా BAS. అందులో మొత్తం 5 మాడ్యూల్స్ ఉంటాయి మరియు మొదటి మాడ్యూల్స్ BAS-01 కి గవర్నమెంట్ ఇప్పటికే అప్రూవల్ ఇచ్చింది. అంటే గగన్యాన్ లో ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి టెస్ట్, వ్యోమిత్ర ఎస్కేప్ సిస్టమ్, పారాషూట్స్, HLVM-3 రాకెట్, ఇవన్నీ కేవలం ఒక మిషన్ మాత్రమే కాదు. ఇవి రాబోయే డికేడ్ లో ఇండియా సొంతంగా స్పేస్ స్టేషన్ కట్టుకోవడానికి, అక్కడ మనుషుల్ని పంపడానికి ఫౌండేషన్. మనం ఇందాక మొదలుపెట్టిన చోటికే వద్దాం. వ్యోమిత్ర డేంజర్ ని ఎందుకు ఫేస్ చేయడానికి రెడీగా ఉంది? ఆమె స్టోరీ మనకు ఒక విషయాన్ని నేర్పిస్తుంది. గగన్యాన్ ఎన్నిసార్లు డిలే అయినా, ఎన్ని రాకెట్ ఫెయిల్యూర్ న్యూస్ లో వచ్చినా, ఎంతమంది ఇది ఎప్పటికీ జరగదు అని అన్నా, ప్రతి డిలే వెనక ఒక టెస్ట్ సక్సెస్ అవుతూ ఉంది. ప్రతి క్రిటికైజేషన్ వెనక ఒక సైంటిస్ట్ ఒక స్టెప్ ముందుకు వేసే విధానాన్ని చూపిస్తుంది. చంద్రయాన్ 2 లో కూడా మనం చూసింది ఏమిటంటే ఫెయిల్ అయినట్లు కనిపించిన మిషన్ కూడా ఫెయిల్యూర్ కి ఫౌండేషన్ వేయగలదు. గగన్యాన్ కూడా అదే జరిగింది. వ్యోమిత్ర ఒక్కసారి సేఫ్ గా వెళ్లి వచ్చిన రోజు, ఆమె తర్వాత నిజమైన 4 గగనయాత్రిలు అదే దారిలో వెళ్తారు. మరియు వాళ్ళు వెళ్లిన రోజు ఇండియా వరల్డ్ లోనే 4వ దేశంగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. స్పీడ్ కంటే సేఫ్టీ ముఖ్యమని ఇస్రో బిలీవ్ చేస్తుంది. ఒక్కసారి 100కి 100 స్కోర్ చేస్తేనే మనుషుల్ని పంపుతారు. అప్పటి వరకు ప్రతి డిలేని ఫెయిల్యూర్ అని కాకుండా ఒక జాగ్రత్తగా వేసిన స్టెప్ అని చూడాలి. మనం మన ఇండియా ఇస్రోకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వ్యోమమిత్ర స్పేస్ కి ఎప్పుడు వెళ్తుందో మీకు తెలుసా? ఆ న్యూస్ వచ్చిన వెంటనే మనం మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మీ.